డాక్టర్ శ్రవణ్ గారు. సరే సార్, ఇద్దరిది కూడా మాకు బాధ్యతనే. హైదరాబాద్కు సంబంధించి గోదావరి నది జలాలు తీసుకొచ్చాం. జంట నగరాలకు సంబంధించి ఇటు కేవలం పట్టణవాసులకు సంబంధించిన రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్తో పాటు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ రిక్వైర్మెంట్స్ కోసం ఉపయోగపడే విధంగా. దాని తదుపరి గ్యాప్ వచ్చింది అధ్యక్ష. మళ్ళొక్క మారు మూసీ నది రీజనరేషన్ కానీ ఈరోజు పెరుగుతూ ఉన్న జనాభాకు సంబంధించిన అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి మరొక్కసారి గోదావరి నది జలాలను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాను. ఓ ప్రక్కన మీరు చూశారు, మీ వైపు కృష్ణా నది జలాలు, మంజీరా నది జలాలు, మేము గోదావరి నది జలాలకు సంబంధించి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన అంశాన్ని నేను గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు మెట్రో మొదలుపెట్టాం. ఇంకో అంగుళం ముందుకు వేయాలంటే మళ్ళీ మేము వచ్చాం, మళ్ళీ అంగుళం ముందుకు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నాలుగు వైపులా కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీతో పాటు మీరు చెప్పినట్టు మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం సార్. ఎస్, వీఆర్ ట్రయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఏరియాస్ వేర్ వీ కెన్ కనెక్ట్ టు 4 parts ఆఫ్ 4 different directions ఆఫ్ ద సిటీ. రెండోది వచ్చే వరకు నేను అనుకున్నాను అధ్యక్ష, డాక్టర్ దాసోజీ గారు లేవచ్చినప్పుడు డెఫినెట్లీ ఈ వుడ్ లైక్ టు క్రిటిసైజ్ అగైన్ అని. సార్ దట్స్ ఫైన్ సార్. డెఫినెట్లీ ఈరోజు మంచిది. నేనేమంటున్నాను సార్, నేను కూడా పాజిటివ్ చెప్పాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇంకెవరైనా అట్రాక్ట్ అవుతారనే ఉద్దేశంతో కట్టారు. కానీ దానికి సంబంధించిన పాలసీ నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఆదిలాబాద్లో కట్టాం, మేము ఇనాగ్రేషన్ చేస్తాం రేపు ఎల్లుండో. హూ హ్యాస్ టు కమ్? What need to be done also before construction only, we need to look at that aspect. మీరు నిన్న గట్టిగా చెప్పారు సార్, నాకు నల్గొండలో ఎందుకు నడుస్తలేదని మీరు గట్టిగా అడిగారు నన్ను, మా స్పెషల్ సిఎస్ గారిని. వారే అడిగారు సార్. నల్గొండకు సంబంధించి 2-3 పెద్ద ఆంటర్ప్రినర్స్తో మాట్లాడితే టెక్నాలజీ మారిపోయింది సార్ ఈరోజు అని 2 ప్రధానమైన కంపెనీస్ దే హ్యావ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ సార్. Attrition is the biggest issue what we are facing in the rural areas, right? The second subject he was mentioning is that time Jawaharlal Knowledge Centers అని మొదలుపెట్టాం సార్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మంచి ఇన్నోవేటివ్ ఆలోచన, ద స్కిల్ బేస్డ్ ఓరియంటేషన్ ఉండాలి రూరల్ స్టూడెంట్స్కి అనే అంశంతో జేకేసీస్ ప్రారంభించారు. లేదు సరే, జవహర్లాల్ నెహ్రూ కోపంగా ఉందో ఏమో టాస్క్ అని పెట్టేశారు. మళ్ళీ వచ్చి దాన్నే దే రీకన్వర్టెడ్ యాజ్ ఎ టాస్క్. ఎందుకంటే ఆ పేరు ఉండొద్దు. సరే, వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ద టాస్క్. మాకు బేసిక్గా లేవు, మేము కూడా వేరే పేరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఆ టాస్క్ అనేది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశం. దాన్ని కూడా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మేము టీసీఎస్ వారితో కూడా దేర్ ప్రజెంటేషన్ స్కిల్స్ యూస్. ఎప్పుడైనా పవన్ గారు అక్కడ పనిచేసినప్పుడు రిక్రూట్ ముందుకు నడుస్తాను. టాస్క్ హెస్ బీన్ because over there she asked the chief minister the second do you have big project you will be 20 days పెద్ద కంపెనీస్ tier 2 companies that is all now. As you know, the AI computing is coming. ఈరోజు చూస్తా ఉన్నాం సార్. 4th level
We are trying to train them. So there is a skill available, but create the confidence and the trust. We are trying to do that. We take the good ideas which has been given. Attrition is better అని ఆలోచన చేస్తున్న వ్యక్తికి ఈరోజు మీ దగ్గర సార్ it with chief minister or we all going there with the ministers. దాని తర్వాత కంపెనీస్ ఒక ఇద్దరు లీడ్ కంపెనీస్తో మాట్లాడాను సార్, వారు వచ్చి పెడతాన్నారు. కానీ అంత హ్యూజ్ స్పేస్ విచ్ ఇస్ బీన్ క్రియేటెడ్, హౌ షెల్ వి ఫిల్డ్? ద కరీంనగర్ ఈజ్ ఆల్సో లైక్ దట్ సార్. మన సిద్దిపేటకి సంబంధించి కూడా అదే విధంగానే ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెస్ బీన్ క్రియేటెడ్. సిర్సిల్ల ఆల్సో లైక్ దట్ ఓన్లీ. ఎస్ సార్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఏ విధంగా దీన్ని, ఎందుకంటే కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద మార్కెట్ సిచ్యువేషన్, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద టెక్నాలజికల్ డిమాండ్, కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ the company's demand, we have to frame the policies. We are working for it, how to create a trust, how to create that sort of abilities. One is giving them incentives, giving them subsidies, providing them, meer cheppinattu, water, whatever the power needed, or connectivity through public transport, and creating the other facilities like hotels, good schools for their children. This is all is being required. Work on it. Definitely we'll see. We have to set the process. So we are creating, we are the brand name of Hyderabad and Telangana. And second thing is malla కోర్ అర్బన్ ఏరియాకి వెళ్ళారు సార్. మరి ఒక నిమిషం చెప్పాల్సి వస్తుంది సార్. ఈరోజు మలక్పేట్కు సంబంధించిన ఐటీ టవర్కు సంబంధించి చాలా సాంకేతిక అంశాలకు సంబంధించిన ఇటు కోర్టులో కానీ హైకోర్టులో కూడా అదేవిధంగా వివిధ రూపేణ ఇబ్బందులు రావటం వల్ల దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. మరొక మారు టెండర్ పిలవటానికి ప్రాసెస్ మొదలుపెట్టాం అధ్యక్ష. డెఫినెట్లీ ఐ ఫుల్లీ అగ్రీ విత్ హానరబుల్ మెంబర్స్ అబ్జర్వేషన్. ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు డెఫినెట్లీ ఒక పాజిటివ్ ప్రాస్పెక్టివ్ విజన్తోనే తీసుకుంటారు అనుకుంటాను, బికాజ్ వీ గో బై వెరీ ప్రొడక్టివ్ థింకింగ్. కానీ ఏమైంది అధ్యక్ష, మీరు కూడా చూస్తూ ఉన్నారు, నిన్న కూడా ప్రస్తావన చేయడం జరిగింది. వెస్ట్ ఆఫ్ ద సిటీ డెఫినెట్లీ రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కంజెషన్, ఇప్పుడే చూస్తూ ఉన్నాం, ప్రస్తావన వస్తూ ఉంది, ట్రాఫిక్ కంజెషన్ జరుగుతూ ఉంది. అందుకోసమే మేము కూడా ఆలోచన చేసినాం, ప్రక్రియ మొదలుపెట్టినాం. ఈరోజు కేవలం వెస్ట్ వరకే పరిమితం కాకుండా, ఆ రోజు మనం చూస్తే మా ప్రభుత్వ హయాంలో ఈరోజు తార్నాక వైపు, ఉప్పల్ వైపు ఒక టెక్ పార్క్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఇంకా ముందుకు పోతే మరొక టెక్ పార్క్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ వెస్ట్ పార్ట్లో ఉన్న ఇతర ఫెసిలిటీస్కి సంబంధించిన అంశం విషయంలో మరి అక్కడే అన్ని కేంద్రీకరించి ఉండటం వల్ల ఈరోజు కావాల్సిన హోటల్స్ కానీ, కావాల్సిన ఇతర వసతులు కానీ, కావాల్సిన అకామిడేషన్ కూడా అక్కడే ఉండటం వల్ల అక్కడే డెన్సిటీ మరింత పెరిగిపోయి ఇబ్బందికరంగా ఉంది. వారు చెప్పిన మాట వాస్తవం. డెఫినెట్లీ వీ విల్ లుక్ ఇన్ టు దిస్ ఆస్పెక్ట్. మలక్పేట్ మళ్ళా టెండర్ పిలిచి ఐటీ టవర్ కట్టడం ఒక వంత అధ్యక్ష. తర్వాత ఆంటర్ప్రినర్స్ రావటం మరొక అంశం. ఈరోజు నిన్ననే గౌరవ చైర్మన్ గారు ప్రస్తావన చేయడం జరిగింది. నల్గొండ ఐటీ టవర్ కట్టాం, దాంట్లో ఆంటర్ప్రినర్స్ రావటం లేదు. 5 సంవత్సరాల క్రితం కట్టింది వారి చొరవతోని. అప్పుడున్న ప్రభుత్వానికి సంబంధించి ఐటీ టవర్ కడితే అక్కడ వాణిజ్యం వ్యాపారం ఐటీ పరంగా నడుస్తుందని ఆ మంచి ఆలోచనతోనే మీరు చేపట్టారు. నిన్న వారి డైరెక్షన్ కూడా ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఏం చేస్తారని మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి, ఇప్పుడు ఆదిలాబాద్లో ఉంది, ఆదిలాబాద్లో కూడా ఐటీ టవర్ 2022లో మొదలుపెట్టారు. మేము వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కంప్లీట్ చేశాం. రేపో మాపో దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతున్నాం అధ్యక్ష. నేను మొన్న ఈ మధ్యలో వరంగల్కి వెళ్ళాను అధ్యక్ష. అంటే 2-3 విషయాలు, ఎందుకంటే పెద్దల సభ ఇది. ఈరోజు అక్కడ ఐటీ పార్క్ ఉంది. ఐటీ పార్క్లో ఏర్పాటు చేసుకోవాలన్న సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏర్పాటు చేసుకొని ముందుకు నడుస్తూ ఉంటే 1 సంవత్సరం వరకే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఉంటున్నారు. మళ్ళా తిరిగి ఎస్టర్డే వాస్ టాకింగ్ ద సేమ్ పాయింట్. మళ్ళా తిరిగి 1 సంవత్సరం తర్వాత ఉద్యోగులు అందరూ కూడా
ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత హైదరాబాద్కు తరలిపోతా ఉన్నారు అధ్యక్ష. హౌ టు కంట్రోల్ ఇట్, హౌ టు స్టాప్ దిస్ అనే అంశం పైన చాలా దీర్ఘంగా ఆలోచన చేస్తూ ఉన్నాం. మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే నాకు తెలిసిన 3-4 సాఫ్ట్వేర్ కంపెనీసే వరంగల్లో ఏర్పాటు చేసుకున్నారు అధ్యక్ష. ఎక్కడో అమెరికాలో ఉంటారు, వరంగల్లో ఏర్పాటు చేసుకున్నారు. 1 ఇయర్ తర్వాత ఆ ఎంప్లాయీస్కి ఎక్స్పీరియన్స్ తర్వాత వచ్చి హైదరాబాద్లో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎవరో మంచి ఆపర్చునిటీస్ వస్తే హైదరాబాద్కి రావాలనుకుంటారు. ఈరోజు హైదరాబాద్లో ఉండేవాడు మంచి ఆపర్చునిటీ వస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా ముందుకు వెళ్తూ ఉంటారు అధ్యక్ష. డెఫినెట్లీ వి విల్ సీ హౌ ఇన్సెంటివైజ్ ఏ విధంగా చేద్దాం అనే ఆలోచన కూడా ఉంది అధ్యక్ష. ఈ 4 వైపులా కూడా మీరు ఈస్ట్ అన్నారు, అదేవిధంగా సౌత్ వైపు, మా వైపు నార్త్ వైపు కూడా చేస్తే ఇంకో ప్రస్తావన అధ్యక్ష. ఈరోజు మేము చేస్తూ ఉన్నది ఏంది, మీ అందరికీ కూడా తెలుసు, జినోమ్ వ్యాలీ ఉంది. జినోమ్ వ్యాలీకి సంబంధించి 80% ఆఫ్ ద ఎంప్లాయీస్ అధ్యక్ష, మొత్తం దాంట్లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగస్తులు అందరూ కూడా వెస్ట్ సైడ్ నుంచే వస్తారు. ఇక్కడ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఉంటుంది. దే కమ్యూట్, వాళ్ళంతా కూడా ప్రయాణం చేసి 1 అవర్ ప్రయాణం చేసి జినోమ్ వ్యాలీకి వస్తారు. ఈరోజు మేము ఏం చేసాం, పెద్ద ఇన్వెస్టర్స్తో కూడా మాట్లాడి, బిల్డర్స్తో కూడా మాట్లాడి అక్కడ మీరు ఏర్పాటు చేసుకోండి, మీకు కావాల్సిన పర్మిషన్ వెంటనే ఇస్తాం అని చెప్తే 2-3 వచ్చారు. అక్కడ కావాల్సిన కన్వెన్షన్ సెంటర్స్ కానీ ఫెసిలిటీస్ కానీ రెసిడెన్షియల్ అకామిడేషన్ వస్తే ఈరోజు కమ్యూటింగ్ సమస్య కూడా తీరిపోతుంది, అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. కనుక ఆ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీరు చెప్పారు సార్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అన్నారు. డెఫినెట్లీ మేము అనేక కార్యక్రమాలు మా ప్రభుత్వంలో ఈరోజు ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. మేము వచ్చాం, మరి మీరు కూడా అప్రిషియేట్ చేయాలి. డిఫెన్స్ సార్ మీరు కూడా చూశారు, మీరు దీర్ఘంగా అనుభవం ఉంది డిఫెన్స్కి సంబంధించి. సార్ అప్పుడు మన పాలసీ మేకర్స్ ఎర్లియర్ కేంద్రంలో ఉండి హైదరాబాద్ను ఎంపిక చేసుకొని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ 11 ఎస్టాబ్లిష్మెంట్స్ దే హ్యావ్ పుట్ ఇట్ హియర్ అండర్ పబ్లిక్ సెక్టర్. ఈరోజు ఎకానమీ ఓపెన్ అయినప్పుడు అధ్యక్ష, స్పెషల్లీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఓపెన్ అయినప్పుడు దే హ్యావ్ ఆపర్చునిటీ హియర్, ద ప్రైవేట్ ప్లేయర్స్ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ హియర్ సార్. సో అందరూ కూడా డిఫెన్స్కు రిలేటెడ్కు సంబంధించి ఏరోస్పేస్కు సంబంధించి ఆనాడు ఆలోచన చేస్తే కొన్ని సందర్భాల్లో ఆ 10 సంవత్సరాలు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏరోస్పేస్ రావడానికి కూడా అవకాశం వచ్చింది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈరోజు కూడా డిఫెన్స్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవకాశం ఉంది సార్. ఏరోస్పేస్కు సంబంధించి వీ విల్ బికమ్ ద బిగ్గెస్ట్ సెంటర్స్ ఆఫ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ అండ్ డిఫెన్స్ ఇండస్ట్రీ. సో దిస్ ఈజ్ ఆల్ వీఆర్ బిల్డింగ్ ఇట్. మనము ఒక లిగసీ క్రియేట్ చేస్తున్నాం, ఫ్యూచర్ సిటీ కూడా. మేము చెప్పాం నిన్న, నెట్ జీరో సిటీని చేయాలని ఒక ఆలోచన ఉంది, ఒక దృక్పథం ఉంది, ఒక విజన్ ఉంది. మా డిప్యూటీ చైర్మన్ అన్నట్టు ఒక డ్రీమ్ ఉంది. సో దాని పయనించే శక్తిలో ఒక అడుగులు వేస్తూ ఉన్నాం అధ్యక్ష. తప్పకుండా మీరు అన్నట్టు మీరు ఆలోచన చేస్తున్నప్పుడు ట్రాఫిక్ డీకంజెషన్ కానీ, లేకుంటే ఉపాధి అవకాశాలు కల్పించడానికి కానీ, అక్కడ పెట్టుబడులు రావడానికి కానీ ఒక ప్రత్యామ్నాయ ఆలోచన తప్పకుండా చేస్తాం. ప్రాసెస్లో ఉంది. ఒక పాలసీ నిర్ణయాలు తీసుకుంటాం. ఆఫజాడ్గా ఒక పద్ధతి, ఒక పాలసీ. టుమారో సార్ ఇన్వెస్టర్ సంబంధించి వారి నమ్మకం, వారి విశ్వాసం. ఇవాళ మేముంటాం, 10 సంవత్సరాలు మేముంటాం కావచ్చు, ఇంకోరు ఉంటారు కావచ్చు. కానీ మనపై, మన ప్రభుత్వంపై, మన రాష్ట్రంపై నమ్మకం పెట్టుకున్న ఆ ఇన్వెస్టర్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండాదని పద్ధతి ప్రకారం పాలసీలు తయారు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఆ పాలసీ నిర్ణయాల వల్ల వారికి ఏ చేపట్టినా కానీ ఎవరికి ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం చేయబోతా ఉన్నాం. మీరు అన్నట్టు బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ రివర్. హోప్ఫుల్లీ సార్ ఇన్ ఎ ఇయర్స్ టైమ్ యూ విల్ సీ ద ఫస్ట్ ఫేజ్, ద ఫ్రూట్స్ ఆఫ్ ద మూసీ రివర్ విల్ బి షోన్. RRRకి సంబంధించి ప్రయత్నం చేయటం జరుగుతూ ఉంది. ఫస్ట్ ఫేజ్కు సంబంధించి అతి త్వరలో కూడా పనులు మొదలు పెడతాం. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ ఏ విధంగా చేయాలనే అంశం విషయంలో కూడా మరొకసారి మీ గౌరవ సభ్యులందరి ఆలోచన కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని గౌరవ సభ్యులకు తెలియజేస్తాం.